వస్తుంది ఫుల్ చింపి పాడేసింది. 5,000 కోట్లు కాకపోతే అప్పుడు నేను చెప్తున్నాను బండ్ల కానీ స్పేక్ కోసుకుంటారా సినిమా చెప్తున్నాను కదా. మనకి ఇంకా ప్రతిసారి బెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ టాలీవుడ్ అంటే రాజమౌళి గారు అంటారు. ఈ కాడి నుంచి పక్కా సినిమా నాకు అశ్విన్ గారి పేరు వస్తుంది అనమాట. పక్కా 3 days లో పెట్టుబడి వస్తుంది సినిమా అయితే. ట్రోలర్స్ కి అయితే ఇంత రాజు దింపాడు ఒక నా కొడుక్కి చెప్తున్నా కదా. సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ ప్యాన్ వాళ్ళు గా సూపర్ బ్లాక్ బస్టర్. మొదటి అడుగు ప్యాన్ గా మావాడే, ప్యాన్ వాళ్ళుగా కూడా మావాడే, ఎక్కడైనా మొదటి అడుగు మావాడే. సీరియస్ గా చేసుకున్న సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఒకటే మైనస్ ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అంటే పాస్ట్ లో జరిగేది ఒక సీన్, ఫ్యూచర్ లో జరిగేది ఒక సీన్, ఏది అనేది మనకు లీనియర్ గా ఉండదు. అదొక్కటి నరేషన్ బెటర్ గా పెట్టింటే ఇంకా బాగుండేది. అదొక్కటే మైనస్. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఎక్సలెంట్ గా ఉంది. ఇట్లా కాలేజ్ చేసుకునే ప్రభాస్ ఫ్యాన్స్ అది ఇట్లా కాలేజ్ చేసుకుంటారు. కూడా చెప్తున్నా సినిమా మాత్రం ప్రభాస్ అనేది మాత్రం బాహుబలి మాత్రం నిలిచిపోతానా. సినిమా మాత్రం ఇట్లా కాలేజ్ చేసుకునే ఫ్యాన్స్ అంతా ప్రభాస్ అన్న సూపర్. ఎలా ఉంది బ్రో? ఏం చెప్పమంటావు, కలెక్షన్ కింగ్ నైజాం కింగ్ ఎవరంటే ఇంకా ప్రభాస్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. అసలు సల్లార్ తర్వాత సల్లార్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇదైతే దాని రికార్డ్స్ మించిపోయింది. అసలు ఆ విజువల్ చాలా చాలా కొత్తగా ఉంటుంది అన్న. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఏ హాలీవుడ్ కాలీవుడ్ ఎక్కడ చూడలేదు, అంత బాగా నాగా అశ్విన్ గారు తీశారనమాట. అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఓవక అందదనమాట, అంత బాగుంది. అసలు చిన్నపిల్లలకు బాగా అందరికి ఎక్కిద్ది అన్న. అసలు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఆ హీరోయిన్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఆ ఇంటర్వెల్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. చాలా బాగుంది. అసలు చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట. ఆ ఆలోచన విధానమే వేరే ఉంది. ఇప్పుడు దాకా ఆయన చిన్న చిన్న సినిమాలు తీశారు కానీ ఈ సినిమాతో అసలు ఇంకా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా వచ్చేస్తారనమాట నాగా అశ్విన్ దగ్గరికి. అంత బాగుంది అనమాట. ఆ బుజ్జి అనేది అయితే మీకు ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి బుజ్జి అనే వస్తుంది అనమాట. సో ప్రభాస్ గారి కట్అవుట్కి ఆ కాస్ట్యూమ్స్కి చాలా చాలా కొత్తగా ఉంటుంది. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదన్న. చాలా ఇంకా కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాగా వస్తాయి అన్నమాట.